పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడిలో జీలుగుకలు తాగి 15 మంది అస్వస్థకు గురయ్యారు. నలుగురికి వాంతులు విరోచనాలై పరిస్థితి విషమించడంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 11 మంది గ్రామంలో వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వనకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక 3 కిలోమీటర్లు దేరువాడ గ్రామానికి డోలీలో కుటుంబీకులు మోసుకొచ్చారు. దేరువాడ నుండి కురుపాం ఆసుపత్రికి ఆటోలో తరలించామని కుటుంబీకులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడిలో జీలుగుకలు తాగి 15 మంది అస్వస్థకు గురయ్యారు. నలుగురికి వాంతులు విరోచనాలు అయ్యి పరిస్థితి విషమించడంతో కూడా కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 11 మంది గ్రామంలో వాంతులు విరేచనాలతో కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. గ్రామస్తులు ఈ విషయాన్ని తెలిపారు. ఇక వనకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక దాదాపు 3 కిలోమీటర్లు దేరువాడ గ్రామానికి డోలీలో కుటుంబీకులు మోసుకొచ్చారు. దేరువాడ నుండి కురుపాం ఆసుపత్రికి ఆటోలో తరలించామని కుటుంబీకులు తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంటే ఇలా కళ్ళు తెచ్చారు, కళ్ళు తాగారు మా మాయాలు. తాగితే మేము కూడా ఇలాంటి మత పదార్థం కాడ ఇలాంటి వేస్తున్నారని మాకు కూడా తెలియదు. తాగేసి అదే కాలంలో తాగారు. మరి దేనికని ఇలా ఇస్తున్నారు అనుకుని మేము ఎంత ప్రయత్నించినా మరి కనిపించలే. కొద్దిగా ఇంకా వాంతులు ఇంకా విరసనాలు అలా వస్తూ ఉండేది. ఆ విరసనాలు ఏమిటంటే ఇది గడ్డి ముందు అలాంటి మందు వేసినట్టుగా అలా వాంతులు కూడా అలాంటి వాసనలు వస్తుండేవి. అయినా సరే ఎలా చేయాలి అనుకుని మేము చాలా కంగారంగా అయినాము. మరి అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా కూడా రోడ్డు లేకపోయింది. అదే డోడిలో వేసుకొని రోడ్డుకి దించే పరిస్థితిలో ఉండేది. అదే పరిష్కారము మనకు కూడా కొంచెం దారి చూసుకునడానికి మేము ప్రశ్నిస్తున్నామండి. ప్రభుత్వ కాలం కూడా గుడి మనకు సూచనలన్నీ మేము ఇస్తున్నాము. రోడ్డు మాకు రోడ్డు ఇవ్వాలని మేము కోరుస్తున్నామండి. ఇప్పటికీ ఇంకా 15 మందిలోనూ ఇంకా 11 మంది వనకాబడిలో ఉన్నట్టుగా కనిపిస్తుందండి. వాళ్ళకు కూడా కొద్దిగా గడిగడి అంటే ఒక వాంతులు గడి రావడము ఆగడము, ఇంకా విరసనాలు కూడా రావడము ఆగడం అలాగ వచ్చిందంటే ఇంకా వాళ్ళకు కూడా ఇంకా దింపాలా వద్దా అనుకున్న ఒకసారి మేము కూడా గమనిస్తున్నాము. వాళ్ళకు ఫోన్ చేస్తూ అవుతున్నాము. ఇంకా